ప్రపంచాన్ని ఒక చిన్న చిరునవ్వుతో సృష్టించిన దేవి అది ఎలా సాధ్యమైంది? ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో భూమిపై పడుకొని ఉన్న అమ్మవారి విగ్రహం నుంచి ఏడాది పొడవునా ఆగకుండా నీరు కారుతూనే ఉంటుంది. ఆ నీరు కళ్ళపై రాస్తే వ్యాధులు నయమవుతాయట. ఇది నిజమా లేక అద్భుత రహస్యమా? ఈరోజు నవరాత్రి 4వ రోజు ఆరాధించే మా కూష్మాండాదేవి అమ్మవారి చరిత్రని తెలుసుకుందాం. నవరాత్రి 4వ రోజు పూజించే దేవి మా కూష్మాండాదేవి. కు అంటే చిన్నది, ఉష్మా అంటే శక్తి, అండ అంటే బ్రహ్మాండం, అంటే చిన్న శక్తితోనే బ్రహ్మాండాన్ని సృష్టించే దేవి అని అర్థం. పురాణాల ప్రకారం సృష్టి మొదలయ్యే ముందు అంతా చీకటే ఉండేది. అప్పుడు ఒక్క చిరునవ్వుతో మా కూష్మాండ ఈ విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. అందుకే ఆమెను బ్రహ్మాండ సృష్టికర్త అని పిలుస్తారు. ఆమె 8 చేతులతో వివిధ ఆయుధాలు, జపమాల, అమృత కలశం పట్టుకుని ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని ఘాటంపూర్ దగ్గర ఉన్న కూఢాదేవి ఆలయం భక్తులకు ఓ గొప్ప అద్భుత స్థలం. ఇక్కడ అమ్మవారు సాధారణంగా కూర్చొని ఉండరు, భూమిపై పడుకొని ఉన్న రూపంలో దర్శనమిస్తారు. ఇది చాలా అరుదైన రూపం. అయితే అసలు మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. అమ్మవారి విగ్రహం నుంచి 12 నెలలు ఆగకుండా నీరు కారుతూనే ఉంటుంది. వేసవైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా ఆ నీరు ఎప్పుడూ ఆగదు. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం ఆ నీరు సాధారణ నీరు కాదు, ఇది దేవి కృప అని నమ్మకం. భక్తులు ఈ నీటిని తీసుకొని తమ కళ్ళకు రాస్తే కంటి సమస్యలు, పెద్ద పెద్ద వ్యాధులు కూడా తగ్గుతాయని విశ్వాసం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరు ఈ నీటి మూలాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. శాస్త్రవేత్తలు కూడా పరిశీలించినా స్పష్టమైన సమాధానం రాలేదు. కొంతమంది చెప్తున్నారు ఇది భూగర్భ జలాల వల్ల అని, మరికొందరు దాన్ని పూర్తిగా దైవశక్తిగా నమ్ముతారు. ఇక్కడే మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఇది సహజ ప్రకృతి సంఘటన లేక నిజంగా ఒక దైవ అద్భుతమా? భక్తులకు మాత్రం ఒకే సమాధానం, ఇది మా కూష్మాండాదేవి మహిమ అని అంటారు.